హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ సంబంధించి ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసి ఉండొచ్చు. సో బట్ ఒకసారి వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో ప్రధానంగా చాలామంది ఆధార్ నెంబరు అలాగే ఆధార్ కార్డు అని పోగొట్టుకుని ఉంటారు కదా. సో ఆధార్ నెంబర్ పోగొట్టుకునేటికినా ఏ విధంగా ఆధార్ నెంబర్ తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందుకు కావాల్సింది ముఖ్యంగా ఆధార్కి సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క సూర్నేమ్, మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంది, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, ఆ రెండు తెలిస్తే మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క మొబైల్కి మీరు తెలుసుకోవచ్చండి. ఎటువంటి లాగిన్ లేకుండా సింపుల్గా యూఐడి దాంట్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఎవరైతే ఆధార్ నెంబర్ లేదనుకుంటున్నారో, ఒకవేళ ఆధార్ నెంబర్ పోయింది అనుకుంటున్నారో, అలాగే ఆధార్ కార్డు పోయింది అనుకుంటారో వాళ్ళు సింపుల్గా ఈ విధంగా అయితే మీకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు అనేది నెంబర్ అనేది డౌన్లోడ్ చేసుకొని, సో మీ యొక్క ఆధార్ నెంబర్ తెలుసుకొని ఆధార్ నెంబర్ ద్వారా మీరు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఎవరైతే చాలా మంది పోయిందని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రధానంగా మనకి మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో యూఐడిఐ అని చెప్పి టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావుతుంది. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఆధార్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి వెరిఫై ఆధార్, అలాగే వెరిఫై రిజిస్ట్రేషన్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి, అలాగే రీడ్రైవ్ ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి రీడ్రైవ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద సో మన రీడ్రైవ్ లాట్ ఆఫ్ ఫర్గెట్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్రధానంగా మన యొక్క నేమ్ ద్వారా మన యొక్క ఆధార్ నెంబర్ అయితే తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మన యొక్క ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ తెలియదు కాబట్టి ఆధార్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ కరెక్ట్గా ఉందో అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బట్ ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో అలా ఉంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎంటర్ ఐడి నెంబర్ కూడా తెలుసుకోవాలని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రధానంగా ఇక్కడ నేను ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో నేను ఆ విధంగా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అండి. సో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఆధార్ సంబంధించి ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో సింపుల్గా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీకు తెలియకపోతే ఈ విధంగా తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టచ్చు. సో మీకు ఈమెయిల్ అడ్రస్ ఉన్నా లేకుండా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు ఒక క్యాప్సా కోడ్ అయితే అడుగుతుంది. సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ అనేది సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉందా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ మనకి ఓటీపీ అయితే రావడం. సో 9738 సో 973851 సో మనకి ఓటీపీ అయితే రావడం ఉంది. సో ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ కదా. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే యువర్ ఆధార్ నెంబర్ 4 డిజిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకి చూడండి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే రావడం ఉంది. సో ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ కార్డుకి అయితే ఏదైతే మన ఆధార్ కార్డు నెంబర్ తెలుదనుకుంటామో ఆ నెంబర్ అనేది మన యొక్క రిజిస్టర్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం ఉంది. రెసిడెన్స్ అని చెప్పేసి యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే రావడం ఉంది. సో సింపుల్గా ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే మీ యొక్క మొబైల్ని తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఈ విధంగా తెలుసుకోండి. సో ఇదండి ఆధార్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.